10. ఓకే, మనం చక్కగా ధ్యానం చేసిన మనకి ఈ ధ్యాన విద్యను అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఈ రోజున సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే సక్సెస్ మీట్ జరిగిందో అందరూ చక్కగా ఆయా జిల్లాల నుంచి వచ్చారు. ఈరోజు పిఎంసి లైవ్ వెళ్తుంది. మనకి మీడియా అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. దాని గురించి పత్రిసారిది వచ్చిన 24వ తారీఖున ఆరాధనోత్సవాలు ఉన్నాయి. దాని గురించి మార్కెటింగ్ టీం నుంచి రాణి గారు వచ్చారు, వివరిస్తారు. అందరికీ నమస్కారం. మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు. అలాగే నేను పిఎంసి నుండి రావడం అనేది ఇప్పుడు జరిగింది. గత 7 సంవత్సరాల నుండి నేను పిఎస్ఎస్ఎంలో ఉన్నాను. పిఎంసి అంటే పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారండి పిఎంసిని కదా? అంటే పిఎంసిని చూసి మనం పత్రి సార్ యొక్క ధ్యానాన్ని అందరినీ కూడా మన పిఎంసి ద్వారా చూడడం అనేది జరుగుతుంది. అంటే మీ అందరి యొక్క అనుభవాలని పిఎంసిలో చూపించడం వలన ఎంతోమంది కొత్త ధ్యానులు అనేది రావడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రంకి వెళ్ళినప్పుడు కూడా అలాగే మనం ఎంతో చెప్తే కానీ, ఎంతో పిరమిడ్ మాస్టర్లు మనం పిలిచి ఎన్నో ధ్యానం గురించి చెప్తే కానీ మనం ధ్యానంలోకి రాల. అలాంటిది పిఎంసి చూసి ధ్యానంలోకి వస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో పిఎంసి చూసి ధ్యానంలోకి వస్తున్నారు కాబట్టి పిఎంసిని మనం ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనకు ఉందా అండి, లేదా? ఉంది కదా. సో పిఎంసికి మనం ఏంటి అంటే జూలై 10వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు వరకు మన పిఎంసిలో పత్రిజీ ఆరాధనోత్సవాలు అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అంటే పత్రి సార్ గురించి మనం ఎన్నో మాటల రూపంలోనూ ఎన్నో చూస్తున్నాం. మనకి తెలియని ఎన్నో కొత్త విశేషాలను మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలి కాబట్టి నేను ఒక వీడియో చూపిస్తాను. అది చూసి అంటే మన నుండి పత్రి సార్ కోసం గ్రాటిట్యూడ్ చేసుకోవాలి కదా. మనకి ఇంత సపోర్ట్ ఇచ్చారు, మనం ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసుకున్నామంటే బికాజ్ ఆఫ్ పత్రి సార్. సో పత్రి సార్కి మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి కదా. ఆ యొక్క అవకాశాన్ని మనం పిఎంసి ద్వారా ఉపయోగించుకుందాం. అంటే మనం గ్రాటిట్యూడ్ తెలియచేయటం వల్ల కొత్త వాళ్ళకి వాట్ ఈజ్ పత్రిజీ, వాట్ అబౌట్ పత్రిజీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పత్రి సార్తో మనం ఉండి ఆయనతో మనం లైవ్లో ట్రావెల్ చేసాం కాబట్టి పత్రి సార్ యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. సో కొత్త వాళ్ళకి ఏంటి అంటే మనం ఇలా అనుభవాలు చెప్పడం వల్ల, ఇలా యాడ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పత్రి సార్ అంటే ఇంత గొప్ప వాళ్ళ, పత్రి సార్ వెనక ఇంతమంది జనం ఉన్నారా, పత్రి సార్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది మనం వాళ్ళకి తెలియచేయాలి. మనందరం కూడా పిఎంసి గురించి అందరికీ చెప్తున్నాం. అట్లాగే పత్రి సార్ గురించి కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఆరాధనోత్సవ యాడ్ అనేది నేను చూపిస్తాను మీకు. పత్రిజీ ఆరాధనోత్సవాలు జ్ఞానం పట్ల అవగాహన కలిగించి నా జీవితంలో వెలుగులు నింపిన బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలు. వారి 2వ ఆరాధనోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు. బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ, పిరమిడ్ హౌస్, విజయవాడ. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. ఈ యాడ్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మీ అందరూ కూడా పిఎంసీలో యాడ్ ఇవ్వాలి. అలాగే అక్కడ ప్రతి ఒక్క వీడియోకి పిఎంసీలో చూసే ప్రతి ఒక్క వీడియోలో కూడా లాస్ట్లో పిఎంసీకి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. 9154 లాస్ట్ 816 వస్తుంది. మీకు కనిపించే నెంబర్కి మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ పెడితే కనుక మీ వీడియోని మేము మీకు వాట్సాప్ చేస్తాము. అలాగే ఈ 15 రోజులు కూడా పిఎంసీలో మీ యాడ్స్ అనేవి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీ అన్ని ఊర్లకి మీ ఇంటింటికి పిఎంసీ యొక్క కెమెరా వచ్చింది, మీకు చెప్పారో లేదు. మీ అనుభవాలు చూసి ఎంతోమంది మొన్న ధ్యాన మహాచక్రంకి కొత్త వాళ్ళు వచ్చారు, పేరవరం ఉగాది సంబరాలకి కొత్త వాళ్ళు వచ్చారు. అలా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏంటి అంటే మీ అనుభవాల ద్వారా ఎంతోమంది మోటివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనందరం కూడా పిఎంసీని ఇలా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. సో మరొకసారి పిరమిడ్ పార్టీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ. మరి ఎవరైతే
మరి ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి మన పిరమిడ్ పార్టీ ప్రతినిధులకు మనం అభినందన తెలియజేస్తూ వాళ్ళ యొక్క అనుభవాలు ఒక్కొక్కళ్ళు ఒక 2 నిమిషాల్లో మనం పూర్తి చేద్దాం. ముందుగా ఖమ్మం నుంచి శైలజ మేడం, ప్లీజ్ వెల్కమ్. మరి కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ముందు కంప్లీట్ చేసుకొని కృష్ణా గుంటూరు లాస్ట్ వరకు ఉండాలి కాబట్టి మరి ముందుగా దూరం నుంచి వచ్చిన వాళ్ళని ముందు కంప్లీట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ఈ స్టేజ్ని కలగరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. జై బోలో పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, శాకాహార ర్యాలీలకు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు, మానస సరోవరం పిరమిడ్ ధ్యాన మందిరంకి. మరి మనం పిరమిడ్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాము. పిరమిడ్ పార్టీ అనేది పత్రి గారు ఏం చెప్పారంటే, తెలుసుకున్న దేవుళ్ళు కొంతమంది అయితే తెలుసుకోని దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుసుకున్న దేవుళ్ళందరూ పిరమిడ్ పార్టీలో ఈ ఎమ్మెల్యేలుగా, ఎంపీలు, ప్రతినిధులుగా పోటీ చేసి తెలుసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పారు పత్రి గారు. మరి పత్రి గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే మనమందరం భగవంతుళ్ళు అని చెప్పేసి చెప్పిన గురువు భూమి మీద ఒకే ఒక్కడు, దట్ ఈజ్ పత్రిజీ ఆయన. మరి మనమందరం భగవంతులను తెలుసుకున్నప్పుడు మరి శాంతి దూతగా కృష్ణుడు అందరి దగ్గరికి వెళ్ళాడు, గౌరవుల దగ్గరికి వెళ్ళిండు. మనమేం చేస్తున్నాం? శాంతి దూతలుగా అందరి దగ్గరికి వెళ్తున్నాం. మనం ఏమని వెళ్తున్నాం? ధ్యానం చెయ్యండి, శాకాహారిగా మారండి, మీరు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పడం కోసం మనం అందరి దగ్గరికి వెళ్తున్నాం. అది శాంతి దూతలుగా వెళ్ళడమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మనం ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి, శాకాహార ర్యాలీలు చేస్తే జంతు జాతి పులకిస్తుంది, పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తుంది. ఇవాళ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే సమాజం అంతా పులకిస్తుంది. సమాజం అంతా కూడా దేవుళ్ళను తెలుసుకుంటారు. దేవుళ్ళు చేసే పని ఏదైతే ఉందో అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అందరినీ భగవంతుళ్ళుగా తయారు చేసే పార్టీ ఏదైతే ఉందో అది మన ధర్మం పార్టీ, సత్యం పార్టీ, శాకాహారుల పార్టీ, సుసంపన్నమైన పార్టీ, సంస్కారవంతమైన పార్టీ, అది పిరమిడ్ పార్టీ, అది పత్రిజీ పార్టీ. కాబట్టి పత్రిజీ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నామంటే మరి ఎంతకంటే గొప్ప విషయం ఇంకొకటి లేదుగాక లేదు. కాబట్టి మనం అందరం ఇప్పుడు టైం ఆసన్నమైంది. ఇవాళ 45 గంటలు ధ్యానం చేసిండు మోడీ గారంటే ఇవాళ 1400 కోట్ల మంది చూశారు ధ్యానం యొక్క ప్రాముఖ్యతని, ధ్యానం యొక్క విలువని. మన ధ్యానుల పార్టీ ఇది, బీజేపీ పార్టీ, మోడీ గారు. ఆయన 45 గంటలు ధ్యానం చేసి మరి ఆయన విజయం సాధించిండంటే ఇది అసలు సిసలైన ధ్యానుల పార్టీ. ఇది ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఇది మనందరి ఆలోచన కోసం అభినందన సభను ఏర్పరచుకున్నాం. మనం ఇవాళ మనం చేసుకున్న పని మామూలు విషయం కాదు. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేయడం అంటే ఇది మామూలు ఆషామాషి విషయం కాదు. పరమ గురువుల సందేశం, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ సందేశాలకు అనుగుణంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు పత్రి గారు 1999లో. మరి ఇంత గొప్ప పార్టీ అయినప్పుడు మనము అందరం కలిసి ఇది ఆయన సంకల్పం వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడు ఆయన పార్టీ స్థాపిస్తే ఇవాళ లక్షల మంది ఉన్నాం. మనం లక్షల మంది సంకల్పం మనమంతా ఒకటైతే అద్భుతంగా ఈ పిరమిడ్ పార్టీని ఇంకా 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 ముందుకు తీసుకెళ్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక చిన్న సంకల్పం, ఒక పక్షి ఏం చేసిందంటే పెద్ద సముద్రం దగ్గర ఒక గుడ్లు పెట్టుకుంది ఆ చెట్టు మీద.
ఆ సముద్రం, ఆ కెరటాలు ఉప్పొంగి ఆ గుడ్లన్నీ కూడా సముద్రంలో కలిసిపోయాయి. అలా ఒక 8 గుడ్లు సముద్రంలోకి వెళ్ళిపోయాయి. రెండోసారి 8 గుడ్లు, మూడోసారి 8 గుడ్లు, 24 గుడ్లు మొత్తం పిల్లల్ని సముద్రం తన పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ పక్షికి చాలా కోపం వచ్చింది. పేగుబంధం ఉంటుంది కదా, మరి 24 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకుంది సముద్రం అని చెప్పేసి, సముద్రాన్ని కప్పేస్తా, సముద్రాన్ని నేను ముంచేస్తా అని చెప్పేసి ఆ సంకల్పం చేసే పక్షి ఇలా నీళ్లు తడుపుకుంటూ ముక్కుతో అలా ఇసుకలోకి వెళ్ళి ఆ ఇసుక తీసుకొచ్చి సముద్రంలో వేస్తుందట. అలా తన ప్రయత్నం ఆమె చేస్తున్నప్పుడు ఆ మగ పక్షి వచ్చి, ఆ పక్షి కూడా మరి నా వల్లనే కదా ఈ పిల్లలు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి అని చెప్పేసి ఆ పక్షి చేస్తుంటే అలా 1, 2, 3, 4, 10, 15 పక్షులు, వలస పక్షులన్నీ కూడా వచ్చి అలా ఈ నీళ్లు తడుపుకోవడం, ఇసుక తీసుకురావడం, ఈ సముద్రంలో ముంచేయడం. అలా చేస్తున్నప్పుడు ఆ పక్షిరాజు గురువు ఎవరు? మన గరుత్మంతుడు. ఈ పక్షులన్నిటికీ మరి ఏంటి ఇంత ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఆయన గారు వచ్చిండంట. వచ్చినప్పుడు ఏంటి విషయము అంటే, ఇగో ఇది మా పరిస్థితి, 24 మంది పిల్లల్ని పొట్టలో పెట్టుకుంది ఈ సముద్రాన్ని మేము కప్పేస్తాం అని చెప్పేసి వీళ్ళు ఏకధాటిగా వీళ్ళు ఒక నినాదంతోనే, ఒక సంకల్పంతోనే అలాంటి కృషిని చేపట్టారు. అప్పుడు ఆ పక్షిరాజు అందులో గుట్టలు, కొండలు, చెట్లు అన్నీ తీసుకొచ్చి సముద్రంలో వేస్తున్నాడు పక్షిరాజు. అప్పుడు అక్కడ శ్రీమన్నారాయణుడికి వాహనం అవసరమైంది. ఆయన ఎక్కడుండు నా వాహనం అని చెప్పేసి ఆయన భూమండలంకి వచ్చిండట. ఆ స్వర్గలోకం నుంచి నారాయణమూర్తి శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏంటి విషయము అంటే, అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడికి ఈ గరుత్మంతుడు చెప్పుకున్నాడంటే, ఈ పక్షి చెప్పుకుందట తన గోడు. చెప్పుకున్నప్పుడు కింద ఉన్న సముద్రుని పైకి పిలిచారంట. అప్పుడు ఆ పక్షికి జరిగిన అన్యాయానికి తన పిల్లల్ని తనకి ఇమ్మని చెప్పేసి తన 24 మంది పిల్లల్ని ఆ పక్షికి ఇప్పించారట. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వాహనం వేసుకొని వెళ్ళిండంట. చూడండి, ఒక చిన్న పక్షి సంకల్పము కింద ఉన్న సముద్రుని పైకి తీసుకొచ్చింది, పైన ఉన్న శ్రీమన్నారాయణుని భూమికి తీసుకొచ్చింది. అంటే చూడండి, ఒక పక్షి చిన్న సంకల్పం చేస్తే ఎంత గొప్ప స్థితి జరిగింది అంటే, మరి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు కలిసి ఒక్క సంకల్పం చేస్తే మనం అద్భుతంగా మన పిరమిడ్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక 16 గంటలు ధ్యానం చేసిండు పోయినసారి మోడీ గారు గెలుస్తాడనుకున్నామా? ఆయన విజయం సాధించిండు. పత్రికేయులు ఏమన్నాడు? ధ్యానం పార్టీ గెలిచింది, ధ్యానం గెలిచింది అన్నారు. నిజంగా కూడా ఢిల్లీలో అసలు ఒక సీటు లేదు. మన వాళ్ళని నిలబెట్టిన తర్వాత 10 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఇప్పుడు కూడా మరి మన ధ్యానం వాళ్ళు ఇప్పుడు ఇందా చెప్పారు 2,50,000 అలా ప్రతి జిల్లా నుంచి 2 లక్షలు 3 లక్షల పాంప్లెట్లు అంటే ఇవాళ కొన్ని కోట్ల పాంప్లెట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. కోట్ల మంది సంకల్పాలు పెట్టారు, కోట్ల మంది ధ్యానం శాకాహారం చెప్పారు. అంటే ఒక పక్షిని ఒక జంతువుని కాపాడితే ఎంత పుణ్యమో మరి మనకు తెలుసు. మహాభారతంలో 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద నదులలో స్నానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞాలు యాగాలు ఏవి నిర్ణయించినా, ఈ మనం 4 వేదాల్లో ఉన్న సారాన్ని మనం జ్ఞానాన్ని తెలుసుకున్న 16% మాత్రం పుణ్యం వస్తుందంట. కానీ ఒక మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదిస్తాం మనం. మరి ఒక మూగజీవిని కాపాడితే అంత పుణ్యం వచ్చినప్పుడు మరి ఎన్ని జీవులు కాపాడబడుతున్నాయి? ధ్యానం శాకాహారులే పరిపాలకులు కావాలి అని చెబుతున్నాం మనం. అలాంటప్పుడు ఎంత పుణ్యం వస్తుంది మనకి, ఎంత భోగం అనుభవిస్తాం మనం, ఎంత అద్భుతమైన అనుభవాలు పొందుతాం మనం. కాబట్టి ఈ క్షణం నుంచి మనం ధ్యానం గెలుస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి రోజుకు 1 గంట సేపు జూమ్ మీటింగ్ పెట్టుకుందాం. 1 గంట ధ్యానం. ఏ మీటింగ్ అంటే అదేం లేదు, 1 గంట ధ్యానం. ఆ ధ్యానము పిరమిడ్ పార్టీకి ఉపయోగిద్దాం. ఈరోజు రేపటి నుంచి మీరు అందరూ మాట్లాడుకొని 1 గంట పిరమిడ్ పార్టీ కోసం మనం అందరం ధ్యానం చేయాలి, ఏదో ఒక టైము. అప్పుడు ఏమవుతుంది అంటే త్రూఅవుట్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకతా ధ్యానం లాగా ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఆ గంట ధ్యాన శక్తిని పిరమిడ్ పార్టీకి ఉపయోగిస్తే అనంతమైన మనము ఆ సంకల్పాల్ని మనం సాకారం చేసుకునే ఆ శక్తి అందించబడుతుంది మనకి, ఈ పిరమిడ్ ధ్యానం శక్తి. మరి 45 గంటలు ధ్యానం చేస్తేనే కదా మోడీ గారు మరి ఆ రకంగా అయినా విజయాలు పొందింది. ధ్యానుల పార్టీ ఇది. మనం ధ్యానం చేసుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బీజేపీ పార్టీ అయినా ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం అందరికీ తెలుస్తోంది. కానీ మనం ధ్యానం చేస్తే పిరమిడ్ మాస్టర్లు కూడా మనకెందుకు పార్టీ, ఇంకా ఎందుకు మనం పార్టీ అని చెప్పేసి ఆలోచన కలుగుతోంది. ధ్యానులకే ఒక పార్టీ ఉంది, ఈ పార్టీని అర్థం చేసుకోవట్లేదంటే మరి పత్రికారిని అర్థం చేసుకున్నట్టు ఎలా అవుతుంది?
మరి పత్రికారు లక్ష్యాలు 4 స్తంభాల మీదనే మనం పిల్లర్ వేసుకుంటాం, స్లాబ్ వేసుకుంటాం. మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు ఓకే, మరి ఆయన చెప్పిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది కదట, మరి ఒక స్తంభం లేకుండా ఎలా స్లాబ్ వేస్తాం? ఒక స్తంభం లేకుండా ఒక 3 దిక్కులలో ఎలా ఉంటుంది ప్రపంచం? ప్రతిదీ 4 ఉంటుంది. 4 వేదాలు ఉన్నాయి, 4 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి, 4 కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 4 ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లాస్ట్ ఫస్ట్ 3 అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇన్ని 40 సంవత్సరాలు మరి ఆయన ఎంతో కృషి చేశారు. ఇందా చెప్పింది మేడం రాణి గారు, మరి అద్భుతంగా పిరమిడ్ పిఎంసి చూసి మరి ఎంతోమంది ధ్యానంలో వస్తున్నారని. ఇలా 2 కోట్ల మంది 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. మరి 220 దేశాలు పోతుంది పిఎంసి. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అయిపోయింది. కానీ సమాజం అంతా మనం బాగు చేయాలి అనుకున్నప్పుడు మూలాలు వెతికి సారు పార్టీ పెట్టారు. కాబట్టి ఈ పార్టీని మనం బలోపేతం చేయాలి, ఈ పార్టీ కోసం మనం పనిచేయాలి. అన్ని ఒక ఎత్తు అయితే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ఎత్తు. శ్రీకృష్ణుడి తులాభారం ఏదైతే ఉందో అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఒక్క ఆకు తులసి దళం వేస్తే కృష్ణుడు లేశాడు. మరి అలా ఒక్క క్షణం మనము అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళామంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జెండా ఎగిరింది అంటే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. ఇవాళ ఒక 45 గంటలు ధ్యానం చేసి మోడీ గారు ఉంటేనే ఎంతో మందికి ధ్యాన విలువ తెలుస్తోంది. ఒక్క పిరమిడ్ మాస్టరు అధికారంలో అడుగు పెట్టిండంటే ఆ క్షణం అద్భుతమైన క్షణం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఆ క్షణం కోసమే పత్రి గారు వేచి చూస్తున్నారు. ఆయన లక్ష్యాలు ఏంటంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు అసెంబ్లీకి పార్లమెంటుకు వెళ్ళాలి, లేకపోతే మన సిద్ధాంతాలు వాళ్ళు ఆచరించాలి. మన సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఆచరించాలి. అదే మన కాన్సెప్ట్. మనం గెలవాలని కాదు, ఏ పార్టీతో మనకి వ్యతిరేకత అనేది లేదు, అంతా అనుకూలమే ఉంటుంది మనకి. వాళ్ళతో సఖ్యత పెట్టుకొని మనము మన సిద్ధాంతాలను వాళ్ళకు చెప్పి వాళ్ళు మనం కలిసి ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఈ క్షణం నుంచి మనం ఆలోచిద్దాం. అద్భుతంగా అందరం దీని గురించి పనిచేద్దాం. దీని గురించి మనం 1 గంట ధ్యానం చేద్దాం. ఈ ధ్యాన శక్తిని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అందిద్దాం. మరి సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ, మేధావుల పార్టీ, సుసంపన్నమైన పార్టీ, సంస్కారవంతమైన పార్టీ, ఆరోగ్య పార్టీ, అద్భుత పార్టీ, ఆనందమైన పార్టీ, ప్రపంచ పార్టీ, మనందరి పార్టీ, పత్రిజీ పార్టీ, యోగుల పార్టీ. జై హో పిరమిడ్ పార్టీ, జై హో పిరమిడ్ పార్టీ, జై హో పిరమిడ్ పార్టీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈ ఆవేశం? ఇంత ఆడి చూస్తున్నా ఏమైనా బాక్స్ బద్దయిపోయిందేమో అని చెప్పానండి. ఎంత ఆవేశం, ఎంత ఉద్వేగం, ఎంతటి ఆనందం. నిజంగా అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక సెలయేరు గలగలగలమని ఆ శబ్దాలు తీసుకుంటే వంకలు పారుతూ ఉంటుంది కదా, ఆ శబ్దాలు మళ్ళీ ఇప్పుడు చాలా చాలా అద్భుతం. అసలు ఆ మాటలు ఓకే, ఒకసారి ఖమ్మం శైలజ మేడం గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా 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 ఓకే. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం 3 నిమిషాలు, మ్యాక్సిమం 3 నిమిషాలు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది ఉత్తరాంధ్ర నుంచి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకో 2 ఉన్నారా? సో తెలంగాణ వాళ్ళది కంప్లీట్ చేసుకొని ఉత్తరాంధ్రకు వద్దాం. సో దయచేసి సమయాన్ని పాటించవలసిందిగా, ఎందుకంటే చాలామంది ఉన్నారు. పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళే కాకుండా సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి వినాలి. కాబట్టి సో దయచేసి సమయాన్ని కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఓకే.
పూర్వకాలంలో మనకి మైకులు లేవు, ఇప్పుడు మైకులు ఉన్నాయి కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం. మైకుల్లో మాట్లాడదాం, అరవద్దు. సాయి గౌడ, మెదక్ ఎంపీ, గట్టిగా క్లాప్స్ కొడదాం. నా పేరు సాయిగౌడ్, మెదక్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మన గురువు గారు పత్రిజీ గారికి నా యొక్క అభినందనలు. ఇదే విషయంగా ఇక్కడ సభను ఇక్కడున్న సభ ఇదున్న వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఏంటంటే ఆధ్యాత్మికులే పాలకులు కావాలనే ఆశయాన్ని ఇవాళ అందరం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, యావత్ భారత్ వాళ్ళు, విదేశాల వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, దీనికి పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. తర్వాత ఒంగోలు నుంచి ఎవరైతే పోటీ చేశారో ఎంపీ, ఎమ్మెల్యేస్, దానికి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒకేసారి రండి అందరూ స్టేజ్ మీదకి. ప్లీజ్ వెల్కమ్ ఫాస్ట్. తర్వాత నెల్లూరు వాళ్ళు రెడీగా ఉండండి. ఉత్తరాంధ్ర ట్రైన్ లాస్ట్ ఉంది, ఇప్పుడేం కంగారేం లేదు వాళ్ళకి. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది వచ్చారు. సమయం వల్ల కొద్దిగా పనులుండి మళ్ళీ వెళ్ళిపోయారు. సో గిద్దలూరు నుంచి జవాజి పవన్ కుమార్ గారు, సో వీరు పొడి చేశారు. చాలా గ్రేట్ వర్క్ చేశారండి వీరు. వారి యొక్క అనుభవం తీసుకుందాం ఒకసారి. సభ మీద ఉన్న అధ్యక్షులందరికీ కూడా నమస్కారం అండి. కింద ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రతినిధిగా పోటీ చేశాను. మొత్తం 10 రోజులు ధ్యాన ప్రచారం చేశామండి. మా యొక్క నియోజకవర్గం అంతా కూడా చాలా బాగా ఉంది. నేను ఎప్పటి నుంచో రాజకీయంలోకి రావాలి, నేను ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయాలని నాకు ఒక ఊహ ఉండేది. అది ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మన యొక్క పిరమిడ్ పార్టీలో ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయడం అయ్యింది. నా యొక్క కళ కూడా నెరవేరింది. ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా బాగా సహకరించారు. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా చాలా బాగా సహకరించారు. ఒకరోజు మాత్రం కొమరోజులో మన ఈ యొక్క ఆటోని ఆపారు. ఒక పోస్టర్ ఎక్కువ ఉందనేసి ఆటో ప్రచారాన్ని ఆపారు, మీరు రూల్స్కి వ్యతిరేకంగా పోతున్నారు అనేసి. కానీ మనకంటే ముందు కొంతమందికి ఆపారు ఆటోలు. వాళ్ళందరికీ కూడా కోర్టుకు పోయి వాళ్ళ ఒక ఆటోలు తీసుకోవడానికి 3 రోజులు పట్టింది. మంది ఎంబడే ఒక రోజు కదా కూడా కోర్టుకు పోకుండానే మన ఆటో ఎంబడే ప్రచారానికి పంపించేశారండి. చాలా బాగా అద్భుతంగా జరిగింది ప్రచారం. ఇందుకు మాకు మా హరిబాబు గారు చాలా బాగా సహకరించారు. ఇక్కడ మన కట్టా కథారెడ్డి సారు వాళ్ళందరూ కూడా చాలా బాగా మాకు సహకరించారు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో బాగా సపోర్ట్ చేశారు. కోమరోల్ నుంచి గంగనాయుడు గారు సపోర్టింగ్ చేశారు. వారి టీం అందరూ కూడా చాలామంది ఎంప్లాయీస్ బాగా సపోర్ట్ చేశారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, దివ్యాత్మ స్వరూపులకు అందరికీ మీ పాదపద్మాలకు శరణు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 1999లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి 2019లో మాకు పత్రి గారు నాకు అవకాశం ఇస్తే నేను ఎస్ అని, పత్రి సార్ చెప్పే ప్రతి విషయానికి మనం ఎస్ అనేది నాకు ఒక బాధ్యతగా తీసుకుంటాను. అలాగే కలికిరి కొట్టాల గ్రామంలో నన్ను ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పడం, సపోర్ట్ చేయడం జరిగింది. సరే ఎస్ అని చెప్పేసి పత్రి సార్ ముందు వచ్చేసిన. మళ్ళీ అలాగే మన కొత్తకోట ఆఫీసులోకి కూడా హైదరాబాద్ కూడా పోయి వచ్చిన నేను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో నేను ఎమ్మెల్యేగా నిలబడలేకపోయాను. అప్పుడు హరిబాబు గారిని అక్కడ పెట్టి 2019లో మొత్తం ప్రచారం మొత్తం గిద్దలూరు నియోజకవర్గం ప్రతి ఊరు తిరిగి పాంప్లెట్ వంచి చేసినాము.
అప్పుడు కూడా బాగానే వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా పవన్ గారు ఉంటారంటే ఆయనకు సపోర్ట్ చేస్తామని నా వంతుగా నేను ఆర్థికంగా సపోర్ట్ చేసి ఒకరోజు ధ్యాన ప్రచారానికి కూడా ఆటోలో పోయి చేసి ఈరోజు ఆయన్ను మనం పిరమిడ్ పార్టీకి ప్రతి ఒక్కరికి తెలియజేసి, అదేవిధంగా ఈ పిరమిడ్ పార్టీ 5 సంవత్సరాల రోజు ఆ రోజే కాకుండా ఇప్పటి నుంచే ప్రతి ధ్యానం క్లాసుల్లోనూ శాకాహార ర్యాలీల్లోనూ మనం చేసే ప్రతి దాంట్లో ఫస్ట్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను వ్యక్తపరిచి మనం చేసే కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ హృదయాలలో నిలిచిపోతుందని నా మనవి. అలాగే మరి మాస్టర్స్ అందరూ సీనియర్ మాస్టర్స్ గారు మరి మండల హెడ్ క్వార్టర్లోను అలాగే పంచాయతీల్లోనూ కూడా ఈ పిరమిడ్ పార్టీని తీసుకుపోతారని ఇందాకనే మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన పిరమిడ్ మాస్టర్ అందరికి కూడా శతకోటి వందనాలతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, మరి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే నెల్లూరు జిల్లా నుంచి కంటెస్ట్ చేసిన ఎంపీ ఎమ్మెల్యేలంతా ఒకసారి స్టేజ్ మీదకి రండి. పిలవండి. ఎంపీ అభ్యర్థి ఇందాక మేడం గారు ఓ చక్కటి సజెస్ట్ చేశారు. అలాగే మీరు ఎవరైనా సరే ఇలా వెళ్తే బాగుంటుంది అని ఏదైనా సజెషన్ చెప్తే మేము నోట్ చేసుకుంటాము, అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంత చక్కగా చెప్పారు మేడం గారు ధ్యానం చేయించాలని. అట్లాగే మీకు కూడా ఏదైనా కొత్త ఆలోచనలు వస్తే షేర్ చేయండి. ఎంపీ అభ్యర్థిగా ముజీబ్ గారు, తర్వాత ఉదయగిరి ఎమ్మెల్యే ప్రతినిధిగా వెంకటేశ్వర్లు గారు, శ్రీహరి సర్వపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీహరి, తర్వాత కావలి ప్రతినిధిగా భాస్కర్ రెడ్డి, అలాగా జిల్లాకి మిగతా కాన్స్టిట్యున్సీకి సపోర్టెడ్గా మదన్ గారు, వీరందరూ కూడా వచ్చి ఉన్నారు. ముందు ఎంపీ గారు ముజీబ్ గారి నుంచి వారి యొక్క స్వానుభవాలు మనము తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకుందాం. నేను కలలో కూడా ఏ రోజు ఊహించలేదండి నేను ఎంపీ గాను ఎమ్మెల్యే గాను నిలబడతానని. ఒకసారి పత్రి గారు నెల్లూరుకు వచ్చినారు. జగన్ కొత్తగా పార్టీ పెట్టడం, బై ఎలక్షన్ కోవూరు ఎమ్మెల్యే, నెల్లూరు ఎంపీ, ఫస్ట్ ఎలక్షన్స్ అవే, చాలా హాట్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో పత్రి గారు నెల్లూరుకు రావడము, కోవూరు ఫస్ట్ ఎలక్షను, ఎవరిను క్యాండిడేట్గా పెట్టాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఏదో ఆ ఒక పక్కగా నిలబడుకో ఉన్నాను. సార్ అటు ఇటు చూసి ఈయన్ని నిలబెట్టండి అయ్యా అన్నాడు. మీరు చెప్తే నమ్మరండి, అది మెద్ది మీద బాల్కనీ, అక్కటాంచి ఒక 7-8 అడుగులు ఉంటుంది కిందకి, ఎగిరి దూకేశాను. అసలు ఎట్టు దూకారని మళ్ళా పోయి చూస్తే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నేను ఎగిరి దూకేసి, ఎందుకంటే ఎమ్మెల్యేగా నిలబడమంటేనే అంత భయపడిపోయి ఎగిరి దూకి గేటు తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. యాడుంటే బలవంతంగా నిలబెట్టేస్తారు నన్ను ఎమ్మెల్యేగా అనేసి. అప్పుడు మన నందప్రసాద్ సారు, శివప్ప, మన లాయర్ గారు, ఇంకా పెంచలయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, నేను చెప్తే విననని చెప్పి నన్ను 4 మోసుకొని వచ్చారు. నేను నడిచి రాలా, వాళ్ళు 4 నన్ను మోసుకొని తీసుకుపోయి పత్రిక గారి ముందు నిలబెట్టారు. నువ్వు ఏం మాట్లాడబాకు, ఊ అంటుండే, మేము చూసుకుంటాం అంతా అన్నారు. నాకు ఆ ఊ అనేది కూడా రాలేదు నోట్లో టాంచి, షాక్ అయిపోయి ఉన్నాను అనమాట. ఆ ఊ కూడా వాళ్ళే చెప్పుకున్నారు. సరే, ఈయనున్నా నా పక్కన, నేను సార్తో ఎట్టో శక్తి అంతా కూడా తీసుకొని, సార్ నేను కాదు ఈయన్ని నిలబడదాం సార్ అన్న. ఆయన ఏం చెప్పలా, నువ్వు నిలబడు అంతే, ఇంకేం చేద్దాము. ఆ విధంగా నన్ను చుట్టుకుంది. సరే, యాక్చువల్గా మనం చాలా ధైర్యవంతులం కాబట్టి గడగడగడ వణుకుడు వచ్చింది అంతే. అవతల సార్ ఏం చేశారు, నన్ను చూసి అర్థం చేసుకొని విజయవాడ నుండి ఒక 3-4 మేడమ్స్ పంపించారు. వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు సరిగా. వాళ్ళు వచ్చేసారనమాట. వచ్చి ఒక మీటింగ్ పెట్టి అంత అరేంజ్మెంట్ చేసి, అవతల నన్ను అక్కడ మేము నామినేషన్ కాగితాలు తెచ్చి రాసుకొని ఎత్తుకుపోయి లోపల ఇచ్చేసాము. అంతా అయిపోయింది. అక్కడి ఇటు బయట వచ్చి తొంగి చూడంగానే నాకు గుండె జారి చేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే 200 కెమెరాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని
మైకులు 200 మైకులు ఉన్నాయి. 100 మంది వాళ్ళు పేపర్ వాళ్ళు మొత్తం నేషనల్ ఛానళ్ళు, లోకల్ ఛానల్ వాళ్ళు అందరూ మైకులు పట్టుకొని నిలబడుకో ఉన్నారు. వస్తే నన్ను బలి చేయడానికి, అమ్మోరికి బలిచ్చే మేకలాగా అయిపోయింది ఆ పరిస్థితి. అప్పుడు ఆ మేడం ఇటు చెప్పింది, సార్ మీ పేరు ఊరు మీరు 2 మాటలు మాట్లాడండి, మైక్ నా చేతికి ఇచ్చేసేయండి, నేను చూసుకుంటానండి. అమ్మయ్య, కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే ఆమె మాట్లాడగలదని నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు లేకపోయినా ఆమె మీద ఉంది. అవతల రాగానే అందరూ చుట్టుముట్టేశారు నన్ను. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలో నేను వచ్చానండి, ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్, ఎన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు, అన్ని పేపర్లో నేను నడిచిపోతూ ఉంటే నువ్వు ఎలా టీవీలో వచ్చావు, నువ్వు ఏం మాట్లాడావు, అసలు ఎలా నువ్వు వేసావు, అందరూ ఒకే క్వశ్చన్స్ అయిపోయింది నాకు. అవతల అక్కడ ఒక 2 మాటలు చెప్పేసి మీరు ఎందుకు వేశారు, వాళ్ళు భలే ప్రశ్నలు వేశారు. నువ్వు మీరా, నాకు తెలిస్తే కదా నేను ఎందుకు వేసాను, సార్ చెప్పారు వేసేసి వస్తున్నాను రా ఆయన. ఏదో ఒకటి ఆమె పక్కన అందించేది, శాకాహార జగత్తు కోసం వేస్తున్నామని, అహింసావాదులే పరిపాలించాలని అట్టు చెప్పించింది ఆమె. వెనక్కి చెప్తా ఉండేది మేడం, నేను అయ్యే చెప్పేసేది అనమాట. ఎట్టో కాసేపటికి మైక్ ఆమె తీసుకొని దుమ్ము దులిపేసింది వాళ్ళని. అవతల అమ్మయ్య గండం గడిచింది, బయటకు వచ్చేసాం, అయిపోయింది. వెంటనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్కి మళ్ళీ అందరూ ఎత్తికేం చేశారంటే నువ్వే కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. నాతో పాటు మళ్ళీ ఒక 150 మంది మనుషులు కలెక్టర్ ఆఫీస్ కాడికి ఆలాజలంగా బంగారంగా తీసుకుపోయారు నన్ను. అవతల పోయి ఎంపీగా నిలబడ్డాను. దాని తర్వాత పత్రిక గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన మనకు పర్మనెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయ్యా అన్నాడు. అది నేను సంపాదించిన బిరుదు. ఏ ఎలక్షన్ జరిగినా సరే పర్మనెంట్గా కంటెస్టింగ్ క్యాండిడేట్ అని బిరుదు ఇచ్చేశాడు. ఆ విధంగా ఇంకా ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా, మళ్ళీ మొన్న ఎంపీగా నిలబడ్డానండి. ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందాము. ఒక గొప్ప అవకాశం ఇది, ఎంతో గొప్ప అవకాశము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, నేను ప్రతిసారి ఎలక్షన్ నిలబడ్డప్పుడు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదములు. నాకు ప్రతిసారి కూడా మంచి ఓటింగ్స్ వచ్చాయి. అందరూ చెప్తారు, నువ్వు ఏం మాయ చేస్తున్నావు, ఇన్ని ఓట్లు వస్తున్నాయి నీకని. మొన్న కూడా 1330 వచ్చింది. దాంట్లో పోస్టల్ బ్యాలెటే 155. దానికి ముందు ఒకసారి ఎంపీగా నిలబడితే 5800 ఓట్లు వచ్చాయి. ప్రతిసారి మంచి ఓటింగ్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ముజీబ్ గారు. పర్మనెంట్ ఒక ప్రతినిధి మనకి నెల్లూరు జిల్లాలో పర్మనెంట్ ప్రతినిధి ముజీబ్ గారు, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. తర్వాత కావలి నియోజకవర్గం నుంచి మన ప్రతినిధిగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు నిలబడ్డారు. వారి యొక్క అనుభవాన్ని మనం తీసుకుందాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకి ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ధ్యాన మిత్రులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కావలి, నెల్లూరు జిల్లా సేవాదల్ కన్వీనర్ని. అలాగే మాది నేటివ్ ప్లేస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా మార్చవరం. నేను 2017లో కావలికి రావడం జరిగింది. అయితే 2019లో మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు నన్ను నామినేషన్ వేయమని చెప్పారు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. నేను నాన్ లోకల్ సార్, నేను వేయలేనని చెప్పాను. అయితే అప్పుడు నాకు ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నన్ను ధ్యానంలో ఒక బర్రె చంపేయడానికి పరిగెత్తిస్తూ ఉంది. నన్ను ఎందుకు చంపేస్తున్నావు అంటే, నువ్వు పీపీఓకి సపోర్ట్ చేయి, నిన్ను వదిలేస్తామంది. అలాగే నేను సపోర్ట్ చేస్తా అన్నాను. అప్పుడు ఇంకా నేను నామినేషన్ వేస్తానని చెప్పడం, పత్రిజీ గారే స్వయంగా వచ్చి కావలికి వచ్చి నా చేత నామినేషన్ వేయించారు 2019లో. అట్లాగా 2019లో కూడా కావలి నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. మరి తర్వాత ఈ 2024లో అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే ఇంకా ఆ ఎలక్షన్ అప్పుడే కానీ ఇంకా తర్వాత మనకి యాక్టివిటీస్ ఏమీ లేవు. అందువల్ల నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరైనా నామినేషన్ వేస్తే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కావల్లో ఇంకెవరు ముందుకు రాలేదు. కానీ మా వైఫ్ శిరీష ఎలాగైనా నువ్వే వేయాలి నామినేషన్ అని చెప్పి ఇంకా అందరూ ఏకగ్రీవంగా నన్నే తీర్మానించారు. ఇంకా కావలి నియోజకవర్గం నుంచి
నేనే నామినేషన్ వేయడం జరిగింది. అంత అద్భుతంగా జరిగిందనమాట. ఈ ఎలక్షన్లో నామినేషన్ వేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నాము. మరి 2019 తర్వాత జీవితం అద్భుతంగా మారిపోయింది. ఈరోజు కావల్లో నేను ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది, బాబాజీ ధ్యానాశ్రమం అని. అలాగే ఎన్నో ఒక 7-8 పిరమిడ్లు వచ్చాయి. అట్లాగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నాం అన్నమాట ఈ పిరమిడ్ పార్టీకి సేవ చేయడం ద్వారా. థ్యాంక్ యూ. ఓకే, భాస్కర్ రెడ్డి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. తర్వాత ఉదయగిరి నియోజకవర్గం నుంచి నల్లపనేని వెంకటేశ్వర్లు మన పిరమిడ్ పార్టీ తరఫున ప్రతినిధిగా నిలబడ్డారు. వారి యొక్క అనుభవాన్ని కూడా తీసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ పితామహ గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గురువులు అందరికీ, ప్రతి ఒక్కరికి, మన ఆత్మ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు వెంకటేశ్వర్లు. ఉదయగిరి నుంచి మన జేసీ నారాయణ సారు, వింజమూరు వెంకటేశ్వర సారు నన్ను నిలబెట్టడం జరిగింది. ప్రచారానికి వెళ్ళాము. బాగా స్పందన ఉందమ్మా, ప్రజల్లో బాగా స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీది ఏ పార్టీ అంటే పిరమిడ్ పార్టీ అంటే చాలా ఉత్సాహంగా స్పందించారు. మనము దీన్ని పట్టుదలగా తీసుకుపోతే ఎంతో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. మనం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి సారు ఆశీస్సాలు నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. అది సార్. థ్యాంక్ యూ సార్. ఉదయగిరి నియోజకవర్గం నుంచి వింజమూరు మన సొసైటీ తరఫున అయితేనేమి బాగా వర్క్ చేశారు. బ్రహ్మాండంగా పాంప్లెట్లు బాగా స్వతహాగా చాలా సేవ చేశారు. 345 ఓట్లు వచ్చింది. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అభినందనలతోటి. తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం నుంచి శ్రీహరి గారు ఈసారి ఫస్ట్ టైం వారు నిలబడ్డారు. వారు కూడా చాలా వర్క్ చేశారు. ఇంకా ఈ దీంట్లో నిలబడిన తర్వాత ఏ ఏ మండలాల్లో, ప్రతి మండలంలో మన పిఎస్ఎస్ఎం సెంటర్లు ఏదైతే లేదో ఆ ప్రతి ఒక్క మండలంలో సెంటరు నేను తిరిగి ఇక నిలబెట్టాలి సార్, నా బాధ్యత చాలా పెరిగిందని చెప్పేసి వారి యొక్క అనుభవం చెప్పారు. అందుకోసం వారి అనుభవం కూడా మనకి పంచాల్సిందిగా వారిని కోరుచున్నాం. నా పేరు శ్రీహరి, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని. ముందుగా పత్రిజీ శుభాకాంక్షలు. జై పిరమిడ్ పార్టీ, జై పత్రిజీకి జై, పిరమిడ్ జగత్కి జై, జ్ఞాన జగత్కి జై. ముందుగా నేను 2019 నుంచి ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో పిరమిడ్కి పోతా ఉన్నాను, అంతేను. నాకేం తెలియదు, మామూలుగా ఫస్ట్ సార్ అదేను. ఈ విధంగా మీరు కాంటెస్ట్ చేస్తారా అని మా దేవరాజు సార్, మా ఇన్ఛార్జ్ అడిగారు. కాంటెస్ట్ చేస్తాను సార్ అన్నాను. అంతే ఒక ఫోన్ కొట్టారు కళాధర్ సార్కి. ఓకేనా, మీరు శాకాహారమేనా అని అడిగారు. అవును సార్ శాకాహారనేనా అన్నాను. సరే కన్ఫర్మ్ అయిపోయింది, పోండి మీకు టికెట్ ఇచ్చేసాను అన్నాడు. సరే మన కాంటెస్ట్ చేశాను. అంతా కలెక్టర్ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు. ఎక్కడున్నా కలెక్టర్ గారు పోదారా, లోపలికి పోదారా, చూసుకుందూరా, స్ట్రాంగ్ రూమ్ని చూసుకుందూరా అని చాలా ప్రోత్సహించారు మా నెల్లూరు జిల్లా కలెక్టరు. మిగతా ఇన్ఛార్జీలు కూడా నాకు బాగా సపోర్ట్ ఉండి ప్రతి మండలం తిరిగి బాగా సపోర్ట్గా చేశారు. ఓట్లు కూడా నన్ను తరుముకుంటా వచ్చాయి. 148 నా వెనక క్యాండిడేట్కి, నాకు 153 వచ్చాయి. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. చాలా తరుముకొని ఇచ్చారు సార్, చాలా గ్రేట్ మీరు అని చెప్పి. అందులో మా సర్వేపల్లి నియోజకవర్గం అనేది మా జిల్లాలో భలే క్రిటికల్ నియోజకవర్గం. అది ఓటర్స్లో అన్నీ ఆచిచూచి వేస్తారు మా నియోజకవర్గంలో ఓటర్సు. అటువంటి క్రిటికల్ నియోజకవర్గంలో 153 వచ్చాయంటే నేను మెయిన్ సబ్జెక్ట్ కాకుండా, మిగతా మెయిన్ క్యాండిడేట్స్ కాకుండా మూడో స్థానంలో నేను నిలబడ్డాను. అటువంటి స్థానంలో మొదటిసారిగా నేను తీసుకొచ్చిన దానికి నన్ను తీసుకొచ్చారు. ఆ విధంగా ఓటర్స్ కానీ, మాస్టర్స్ కానీ, ముత్తుకూరు మాస్టర్స్ కానీ, అదేవిధంగా తోటపల్లి గూడూరు వాళ్ళు కానీ, ఆ మండలం అందరూ నాకు ప్రోత్సహించారు. అదేవిధంగా మన పిరమిడ్ పార్టీని సత్యధర్మ పార్టీగా శ్రీరాములు వారు పరిపాలించినట్టుగా సత్యంతో, ధర్మంతో పరిపాలించాలి అన్న మన ఆత్మజ్ఞానుల సందేశం, పత్రిజీ సందేశంతో ముందుకు తీసుకుపోవాలని
నేను కోరుకుంటున్నాను. అదే శ్రీకృష్ణుడు కూడా ధర్మ మార్గంలో సత్య మార్గంలో పరిపాలన సాగించాడు కాబట్టి ఆ విధంగా మనం జై పిరమిడ్ పార్టీ అంటూ నినాదంతో మనం ముందుకు తీసుకుపోయి దీన్ని భవిష్యత్తులో మంచి పేరు తేవాలని మన పెద్దలకి మనల్ని నమ్ముకున్న ఆత్మజ్ఞానులుగా మనం నమ్ముకున్న పెద్దలకి అందరికీ మంచి పేరు తేవాలని నేను ముగించున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి నెల్లూరు మాస్టర్లు అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. ఒకసారి శ్రీహరికి గట్టిగా క్లాప్స్ కొడదాము. తర్వాత కందుకూరు నియోజకవర్గం నుండి కృష్ణారావు నిలబడ్డారు, వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఆత్మకూరు నియోజకవర్గం నుండి రాజేశ్వరి మేడం నిలబడ్డారు, వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి శ్యామల మేడం గారు నిలబడ్డారు, వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఈ ఎన్నికల్లో నిలబడిన వాళ్ళ స్వానుభవం ఏంటంటే ప్రతి ఒక్క ఆర్డీఓ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ అయితేనేమి ఎంఆర్ఓ అయితేనేమి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నత ఆఫీసర్లతోటి మంచి సంబంధాలు పరిచయాలు ఏర్పడింది. మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళతో ఫోన్ చేసి కానీ లేదంటే వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేకి ఎలాగైతే వాళ్ళు పనిచేస్తారో మన పిరమిడ్ పార్టీ మీద సదుద్దేశంతో వాళ్ళ యొక్క చాలా మంచిగా ఉన్నారు, మనకు అన్నీ మంచి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది ఈ సందర్భంగా. తర్వాత ఇక్కడ మదన్ గారు ఒక పిరమిడ్ పార్టీ కోసము ఆయన చాలా వర్క్ చేశారు నెల్లూరు జిల్లా నుంచి, వారి యొక్క స్వ అనుభవాన్ని కూడా కొంత మనము స్వీకరిద్దాం. అందరికీ నమస్కారం. గత 20 సంవత్సరాలుగా మేము ధ్యానంలో ఉన్నాము. అంతా తిరిగి ధ్యానం చెప్పడం అంతా చేస్తామంటాము. ప్రజెంటు సామాజిక పరిస్థితి మనకి తెలుసు, దానిలో మార్పే ఇప్పుడు మనం చూసాము. ఈ ఆలోచన పరిస్థితుల్లో కానీ మన యొక్క ధర్మాన్ని కానీ ప్రచారం చేసుకోగలిగితే, అందరికి అర్థమయ్యేలా చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పిరమిడ్ పార్టీ పరిపాలనలోకి వస్తుంది. ఆత్మజ్ఞానులే పరిపాలనలోకి వస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొడదాం. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్లు కంటెస్ట్ చేసిన దాని వెనకుండి సపోర్ట్ చేసిన మాస్టర్లు అందరూ కూడా ఒకసారి శ్రీనివాస్, ప్రసాద్, రాజుగారు వెళ్ళిపోయారా? సరే. శ్రీను, ఈస్ట్ గోదావరి నుంచి ఇతను ఒక్కడే వచ్చారు. ఇతనే మొత్తం నేను తిరిగి కండక్ట్ చేసి మొత్తం అందరినీ నిలబెట్టాం. అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ పార్టీ తరపున ఈ పట్టు 15 మందిని నిలబెట్టామండి. ఈస్ట్ గోదావరి నుంచి 11 మంది వచ్చారు. సూంటీలో 4 ఇబ్బంది అయింది. చక్కగా మా ఎమ్మెల్యేలు అందరూ నగ్గిన తర్వాత బిజీలో అయిపోయారండి. ఈరోజు పిరమిడ్ శంకుస్థాపనలు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో, కిరీటిది, అలా పేరవరంలో వర్క్ ఉంది. అందరూ రాలేదు, నేను కూడా వచ్చాను. ఎందుకంటే ఎన్నో అనుభవాలండి పిరమిడ్ పార్టీలో పోటీ చేయటం. అలాగే మాకు పిఠాపురంలో మా ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి ఓ చోట బంధించారండి. వంగా గీత గారు నాకు ఫోన్ చేశారనమాట, అమ్మ మీకు కాలితే మీరు గుర్తు మార్చుకోండి, ఫ్లూట్ వద్దు, బకెట్ తీసుకోండి అన్నారు. బకెట్ అది కాదు మేడం, మేము ఫ్లూటే తీసుకుంటామంటే, లేదు మీకు పిరమిడ్ కావాలా, ఏం కావాలో చెప్పండి, పిరమిడ్ కట్టిస్తాను, నేను శాఖాహారిని 10 సంవత్సరాలు బట్టి, మీకు ఏది కలితే అది చేస్తాను, తీసుకోండి అంటే మనం ఎక్కడ కన్విన్స్ అవ్వలేదండి. అలాగే మనకు ఫ్లూటే వచ్చింది అక్కడి నుంచి, వీరబాబు పోటీ చేసాడు అక్కడి నుంచి. అలాగే ఎన్నో అనుభవాలండి. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి మాకు పాస్లు ఇవ్వండి అని ఫోన్ చేసేవారు. అయినా లేదండి మా పార్టీ ఒప్పుకోదు, అధిష్టానం ఒప్పుకోదని ఏదన్నా అంటే శివప్ప గారి మీద తోసి శివప్ప గారి నెంబర్ ఇచ్చేవాళ్ళం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు వచ్చింది, అందుకని మన పిరమిడ్ పార్టీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ ఏం చేసేవారంటే, మీరు బకెట్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలో ఇస్తామని చెప్పేవారు వాళ్ళు. అది అందుకని గ్లాసు పడకుండా మన బకెట్కి పడతాయని అది విషయం. సో ఓకే,
ప్రసాద్ గారు, నరేంద్ర నరేంద్ర ఏడి, ఓకే. అందులో దెందులూరు. ఆత్మబంధువులందుకు ఆత్మ ప్రణామములు. గురుదేవులే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామములు. వేదికను అలంకరించిన పెద్దలకి ప్రణామములు. అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆత్మ ప్రణామములు. నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. ఫిబ్రవరిలో ధ్యానంలోకి వస్తే పత్రి సారు మార్చిలో ఎలక్షన్లు ఉంచమన్నారు. 2009లో గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తర్వాత రెండోసారి దెందులూరులో వేయడం జరిగిందండి. ఈ దెందులూరులో పోటీ చేయడం ఎలక్షన్లో నిలబడ్డ తర్వాత నాకు అనుభవపూర్వకంగా తెలిసింది ఏంటంటే, కొన్ని విలేజ్ల్లో ధ్యానం అంటే ఏంటో తెలియని విలేజ్లు చూశాను, పిరమిడ్ పార్టీ అంటే ఏంటో తెలియని విలేజ్లను చూశాను. అలాగే వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఎంతో ఆనందించారు. మీరు ధ్యానం చేయండి, కాయగూరలు తినండి, ఆరోగ్యంగా జీవించండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి అని చెప్తే ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళు ఇంత అందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా నాకే అంటున్నారే తప్ప మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి అన్న చెప్పే వ్యక్తి ఎవరు లేరు, మీరే చెప్పారు అని చెప్పి వాళ్ళు ఆనందించారు. అలా ఆనందించడమే కాకుండా ప్రతి విలేజ్లో కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాము, మీరు తీసుకోండి, మీరు వీలు కుదిరినప్పుడల్లా రండి, మా ఊళ్ళో క్లాసులు పెట్టండి అని వాళ్ళంతటిగా వాళ్ళకి అడిగారు. అంటే చూడండి, ధ్యానం అంటే ఏంటో తెలియని ఊళ్ళోకి మనం వెళ్ళటం వల్ల వాళ్ళంతటికి వాళ్ళ నెంబర్లు ఇవ్వటము, మనల్ని ఇన్వైట్ చేయటం కూడా జరిగింది. నాకు అప్పుడు అనిపించింది, ఈ కాన్స్టిట్యున్సీలో నన్ను మాస్టర్స్ ఎందుకు నిల్చోబెట్టారనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అది జరిగిందండి. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ ముందు 2 రోజులు ఉండగా జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ అందరు రమ్మంటే వెళ్తే అప్పుడు మేడం గారు 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అడిగాను. అడిగితే మేడం గారు ఏమన్నారంటే, ధ్యానం అయితే చేయించొద్దు, నువ్వు సీసీ కెమెరాలు ఉండే, కలెక్టరేట్కి వెళ్ళిపోతుంది, క్లాస్ చెప్పు, నువ్వు ఏది చెప్పాలనుకున్నావు అది క్లాస్ అయితే చెప్పు అని అన్నారు. అంటే సరే అని చెప్పి క్లాస్ చెప్తాను అంటే అప్పుడు ఒకటే చెప్పాను, బయట పబ్లిక్ ఏం చెప్పాను అదే చెప్పాను. మీరు కాయగూరలు తినండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, మీకు ఎంతైనా భాగ్యం ఉండొచ్చు, ఏదైనా కానీ నగలు కానీ డబ్బు కానీ ఇంకోటి కానీ ఉండొచ్చు, కానీ ఆరోగ్యం మించింది రెండోది లేదు అని చెప్పి ఆరోగ్యం గురించి చెప్పాను. ఇదే చెప్పాను, కాయగూరలు తినండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి అని చెప్తే అందులో ఒక ఆయన క్వశ్చన్ వేశాడు, ఇంత చెప్పేవాళ్ళు మీరు పార్టీని నిలబెడుతుంది దేనికి, పార్టీ పెడుతుంది దేనికి అని క్వశ్చన్ వేశాడు. ఆ టీడీపీ మరి కరెక్ట్గా పార్టీ అయితే తెలియదు. అతను అడిగాడు, అతను క్వశ్చన్ వేస్తే ఆ పక్కనే జాయింట్ కలెక్టర్ గారు కూర్చున్నారు. కలెక్టర్ ముందు క్వశ్చన్ వేసాడు. అప్పుడు ఒకటే చెప్పాము, మాది 1999 సంవత్సరంలో పిరమిడ్ పార్టీ పెట్టామండి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము, వెళ్తే శేషన్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాము, పార్టీ పెట్టాలనుకుంటున్నామంటే ఆయన ఏమన్నాడంటే, మీరేం చేస్తూ ఉంటారని అడిగాడు. అడిగితే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తామంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఆయనే పేరు కూడా పెట్టేశారు, అలా రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మీరు ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుదాం అనుకుంటున్నారని కూడా క్వశ్చన్ వేసాడు ఆయన. ఒకటే చెప్పాము, 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు ఇస్తుంది గవర్నమెంట్, 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం చేయడానికి అర్హతనిస్తుంది, 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆస్తి రాయించుకునే అవకాశం ఇస్తుంది. అలాగే 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడాను అధర్మ మార్గం వెళ్ళకూడదని, కాయగూరలు తింటూ ధ్యానం చేస్తూ శాకాహారంగా ఉన్నట్లయితే వాడి లక్ష్యాన్ని వాడు చేరుకోగలుగుతాడు, వాడు ఏదైతే సాధించాలనుకున్నా సాధించగలుగుతాడు, అటు సమాజానికి ఇటు కుటుంబానికి రెండింటికి కూడా మేలు చేయగలుగుతాడు. ఆ ఉద్దేశంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నామండి అని కలెక్టర్ గారు ముందు చెప్తే, అప్పుడు ఎవరైతే క్వశ్చన్ వేసాడో అతను ఏమన్నాడంటే, వీళ్ళని మనం చాలా తక్కువ అంచనా వేసాము, ఏదో పిచ్చోళ్ళు ఈ కళ్ళు మూసుకోమంటారు, ధ్యానం అంటారు అని చెప్పి తక్కువ అంచనా వేసాము, వీళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, వీళ్ళని ఆదరించాల్సిన అవకాశం మనకు ఉంది, ఆదరించాలి అని చెప్పి టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా అడిగారు. బాబు ఈ ఎలక్షన్ అయిన తర్వాత చూద్దాము, మా ఏరియాలో మీరు క్లాసులు పెట్టండి, మీకు చెప్తాము, అవకాశం ఇస్తాం మీకు అని చెప్పి వాళ్ళంతటిగా వాళ్ళే చెప్పారు. చూడండి, మనం ఇంకా గెలాక్సీ ఫెడరేషన్స్ ఇవన్నీ మనకు తెలుసే కానీ అవతల వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. నాకు ఆ రోజు ఆ నోటికి ఎందుకు వచ్చిందో అలా వచ్చేసింది. అలా చెప్పబట్టే వాళ్ళ ఎంత మార్పు వచ్చిందనేది నేను మొన్న గమనించానండి. ఇది సార్ నేను ఈ మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి అనుభవం పొందింది. పోతే వచ్చిన ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే 68 ఓట్లు వచ్చినాయండి. ఇప్పుడు అతను అసలు గుడివాడలో ఉండేవాడు, వాళ్ళ మిస్సెస్కి వెస్ట్ గోదావరిలో జాబు.
లాస్ట్ ఇయర్ నేను వేసాను ఆ నియోజకవర్గం ఎవరు అనుకుని నేను ఎత్తుకుంటే అతను దొరికాడు, వేసాడు. నెక్స్ట్ అతను ఆటో తీసుకుని ఆటో డ్రైవర్ ఇద్దరు కలిసి వాళ్ళు రోజు ఉదయం 7ంటికి వెళ్ళిపోయి రాత్రి 10 వరకు వాళ్ళు ప్రచారంలోనే ఉండేవారు. అసలు వాళ్ళు దొరికేవారు. నేను పాంప్లెట్లు అయినా ఏమైనా పంపిస్తేనే కానీ బయటకు వచ్చేవారు. అట్లా గ్రామాలు మొత్తం అన్ని గ్రామాలు అతను ఆటో డ్రైవర్ మంచోడు అవడం వల్ల వాళ్ళిద్దరూ అతనికి ఎవరు సపోర్ట్ లేకపోయినా అతను ఒక్కడే చేసుకున్నాడు ఆ కార్యక్రమం అంతా. ఓకే, అలాగే నర్సాపురం ఎంపీ ఎవరు అనుకున్నాం, అది ఆఖరికి నాకే దొరుకుద్దని అనుకున్నాను. సార్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా 2-3 రోజుల్లో నామినేషన్ వేస్తాం అనగా నరేంద్ర వచ్చాడు. ఏదో మామూలుగా అక్కడ తణుకు వెళ్ళాను, ఇట్లా ఈ విషయం చెప్తే నేను వేస్తానని చెప్పాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను. సో నరేంద్ర, ముందుగా ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ప్రణామాలండి. అలాగే గురువుగారు పత్రిజ గారికి నా ఆత్మ ప్రణామాలు. ముందుగా ఈ అవకాశం నాకు వస్తుంది అనుకోలేదండి. ఆ రోజు లాస్ట్ 2 డేస్లో ఎవరు నామినేషన్ వేయట్లేదు, నరేంద్ర నువ్వు వేస్తావా అంటే ఇబ్బంది ఏం లేదండి అని అనుకున్నాను, అటెండ్ అయ్యాను. తర్వాత ఆలోచించిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు వర్క్స్ ఉంటాయి, ఎలాగానా ఒకరోజు కొద్దిగా ఫస్ట్ రోజు మీటింగ్ పెడితే తణుకులో పెద్దగా ఎవరు రాలేదండి, ఒకరోజు 2 వచ్చారు. కొద్దిగా బాధపడ్డాను, అందరూ నిలబెట్టారు ఏంటి ఎలా వెళ్తుందని. సరే ఏదైతే ఏదవుతుందని చెప్పి నామినేషన్ వేశాను. నామినేషన్ రోజు కూడా అందరికీ ఉన్న ప్రాబ్లమ్సే అండి. ఈవెన్ సిగ్నేచర్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు, వీళ్ళని బతిమాలను ఒక 5-6 సంతకం పెట్టించుకుని నామినేషన్ వేస్తాం. సో తర్వాత అన్నీ కొత్త ప్రతిదీ నేర్చుకున్నాను, బ్యానర్ డిజైన్ కాంచి సో పాంప్లెట్స్ డిజైన్ నుంచి ప్రతిదీ కూడా చూసుకుంటూ అన్నీ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రచారానికి ఎలా వెళ్ళాలి ఏంటి అంటే మంచి వెండలు. సో ఒక 60-65 సంవత్సరాల పెద్దవాళ్ళు వచ్చారని మొదటి రోజు, వీళ్ళతో ఎలా చేయాలని చెప్పి ఫస్ట్ ఒక పాంప్లెట్ స్టార్ట్ చేసాం. తక్కువ ఒక 500 పాంప్లెట్ అయింది మొదటి రోజు. అలాగా ఇంకా వాళ్ళు త్రూఅవుట్ 10 days చాలా ఓపికగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవెన్ 2 o'clock కూడా ఒక 1 hour రెస్ట్ అంటే అమ్మ పర్వాలేదు పదండి అని చెప్పి అంత యాక్టివ్గా వర్క్ చేశారు. వాళ్ళని చూసి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిందండి. మళ్ళీ ఇంకా 10,000 పాంప్లెట్లు వేయించుకుని చాలా అద్భుతంగా చేసామండి. నేను వెస్ట్ గోదావరిలో పుట్టి పెరిగాను కానీ నాకు అన్ని ఊర్లు ఉంటాయని తెలియదు. ప్రతి ఊరు ప్రతి వీధి SC ST కాలనీ కూడా ఏ వీధిని వదలకుండా ప్రచారం చేసామండి. అక్కడ చాలామంది అంటే నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు ట్రిపుల్ ఐటీ ఎంటెక్ అయింది. సో చాలామంది చాలామంది గ్రూప్స్ తెలుసు, డిగ్రీ కాలేజెస్ వాళ్ళు, నేను స్కూల్స్లో చెప్తానండి. అందువల్ల అందరూ ఆ క్వశ్చన్స్ అడిగేవారు. సో మీ పాంప్లెట్లో ఇవన్నీ ఉన్నాయి బాగానే ఉంది, ఇక్కడ ఉన్న సమస్యలను ఎలా సాల్వ్ చేస్తారని అడిగేవారు. సో లోకల్గా ఉన్న ఇష్యూస్ని కూడా మనం ఒక మన ఎజెండా కింద వెళ్తే ఇంకా బాగుంటుందని వాళ్ళందరూ సజెస్ట్ చేశారండి. మాకు వెస్ట్ గోదావరిలో ఎక్కువ వాటర్ ప్రాబ్లం, అంతా పొల్యూట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ లోకల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తామని చెప్పి, అంటే వాళ్ళకి ఏదైతే ఉన్నాయో సమస్యలు ఇండివిజువల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ లేకపోతే విలేజెస్ వ్యవసాయదారులు కూడా చాలా కంప్లైంట్ చెప్పారండి. వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు అందరికీ చెప్పలేరు, మనం ఏదైతే క్లోజ్గా ఉంటున్నామో మనతో షేర్ చేయగలరండి. కాబట్టి మనకున్న ఈ అడ్వాంటేజ్ ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళతో మాకు క్లోజ్నెస్ ఉంటుంది కదా, వాళ్ళు చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ మనం వింటున్నామో చాలు, అలా విన్నప్పుడు మన మీద వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మన ఎజెండాలో లోకల్ సమస్యలు కూడా యాడ్ చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.